బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ కడపలో గట్టి షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్లోని 15 కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. దీంతో కడపలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అయితే రేపు 10 మంది కార్పొరేటర్లు 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ గూటికి చేరనున్నారు. రెండో విడతలో మరో 5 మంది కార్పొరేటర్లు సైకిల్ పార్టీలో చేరనున్నారు. అలాగే మరికొందరు సైతం పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. అయితే ముఖ్యంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మేయర్ సురేష్ బాబుకు తొలగించి రవీంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతోనే కార్పొరేటర్లు పార్టీ వీడుతున్నట్లు సమాచారం జరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కడప నియోజకవర్గంలో పరోక్షంగా కొంతమంది కార్పొరేటర్లు సహకరించారని తెలుస్తోంది. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు. కడప నగరంలోని అలంకానపల్లెలో నిన్న సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లు ఎంపీ సమావేశం కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గత 2 నెలల క్రితం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత ఇలాకాల్లో గట్టి షాక్ తగలనుంది. దీనికి సంబంధించి వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ కడపలో గట్టి షాక్ తగలనుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు చెప్పండి. గడిచిన 2024 ఎన్నికల్లో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే సొంత ఇలాకాలో గట్టి దెబ్బ తగిలింది. అయితే 6 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నప్పటికీ మరోమారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే గట్టి దెబ్బ ఏర్పడినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇదే క్రమంలోనే కార్పొరేటర్లు అయితే వలసలు ప్రయత్నం చేసి వలసలు చేరినట్లయితే తెలుస్తుంది. అయితే మరోవైపు కడప కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు దాదాపు 15 మందికి పైగా రేపు 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నట్లయితే తెలుస్తుంది సౌమ్య. మరోవైపు అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి అయితే అవుటావుటన కడపకి చేరుకొని కార్పొరేటర్లకి సర్ది చెప్పే విధంగా ప్రయత్నం అయితే చేశారు. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేటర్లు ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు. అలాగే మేయర్ సురేష్ బాబు కావచ్చు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కావచ్చు, తన వర్గానికి చెందిన వాళ్ళకే పనులు ఇచ్చారు. అలాగే తన వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ మక్కువ చూపించారు. అలాగే మేయర్ సురేష్ బాబు కావచ్చు, చిన్న ఒక వీధిలో ఒక చెత్త ఎత్తాలన్నా కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయాలా, ఎన్నోసార్లు ఫిర్యాదు చేయాలా అనే అసమ్మతి కూడా ఎక్కువ శాతం కార్పొరేటర్లో నెలకొంది. అదేవిధంగా గడిచిన కొద్ది రోజుల క్రితమే మేయర్ సురేష్ బాబుకు ముఖ్య అనుసరుడుగా ఉన్న సూర్యనారాయణ ఇప్పటికే టీడీపీలో జాయిన్ అయ్యారు. మరోవైపు రేపు ఉదయం చంద్రబాబు నాయుడు సమక్షంలో 10 మంది మేయర్ సురేష్ బాబుకు సంబంధించిన కార్పొరేటర్లు సీఎం సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టయితే తెలుస్తుంది సౌమ్య. థ్యాంక్ యూ మధు.